వైకుంఠంలో విష్ణుమూర్తిని తన్నినా మహావిష్ణువు కోపపడకుండా భృగువు అహంకారాన్ని తొలగించాడు. కాని తన నివాసమైన వక్షస్థలాన్ని అవమానించారని మహాలక్ష్మి భూలోకానికి వెళ్ళిపోయింది. లక్ష్మీదేవి వియోగాన్ని తట్టుకోలేని విష్ణుమూర్తి శ్రీనివాసుడిగా శేషాచలానికి వచ్చాడు. ఒక పుట్టలో నివసిస్తూ దివ్యగోవు ఇచ్చిన పాలతో జీవించాడు. ఒకరోజు గొడ్డలి దెబ్బను భక్తిని కాపాడేందుకు తనపై తీసుకున్నాడు. ఆ తరువాత వకుళామాత ప్రేమతో ఆయనను చూసుకుంది. ఇదే సమయంలో బంగారు పద్మంలో జన్మించిన పద్మావతిని చూసి శ్రీనివాసుడు ప్రేమలో పడ్డాడు. కుబేరుడి వద్ద అప్పు తీసుకుని దేవతల సమక్షంలో వారి వివాహం ఘనంగా జరిగింది. తరువాత లక్ష్మీదేవి అక్కడికి చేరుకోవడంతో ఇద్దరి మధ్య వాదన మొదలైంది. అప్పుడు శ్రీనివాసుడు నిశ్చలంగా శిలారూపం దాల్చి తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామిగా వెలిశాడు. అప్పటినుంచి ఏడుకొండలవాడు భక్తుల కోర్కెలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలు అందుకుంటున్నాడు. ఓం నమో వెంకటేశాయ.